అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా మొదలు ఆగమయ్యేది రైతులను పంటేసింది మొదలు ఆఖరుకు దాన్ని అమ్మేదాకా ఎప్పుడేం జరుగుతుందో తెలియక రైతులు నిత్యం బుగులతోనే బతికే పరిస్థితి ఉంటది. ఆనకాలం వరదలకు పంటలు ఆగమయ్యే ముచ్చట్లు ఆడాడ చూస్తుంటాం కదా. ఇక ఇప్పుడు వరంగల్ జిల్లాలో వేసిన పంట సుతం గట్లనే అయింది. పాపంగా రైతుల గోసెట్లున్నదో పారు చూద్దాం పాండ్రి. చూస్తున్న రానుల్లా నీళ్లు ఎట్లా పోతున్నాయో, మరి ఇదేదో నీళ్లు ఎక్కువ అయిపోతున్నాయి కాదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివార్ల ఎవరో నడిజావరాత్రి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ గేట్లను ఎత్తుట్లా నీళ్లన్నీ వృధాగా పోవడే కాదు, చుట్టుముట్టున్న పంటలు మొత్తం ఆగమైనాయని రైతులు బాధపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 DBM నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు, అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. ఇన్నరా రైతులు అధికారులకు మతలా పంపినా ఇప్పటి వరకు అదికు ఎవ్వరు రాలేదట. 100 ఎకరాలల్లా పంట వరదల మునుగుతే 50 ఎకరాలు మాత్రం మొత్తానికి పనికి రాకుండా కొట్టుకపోయిందట. మళ్ళా నాటు పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. ఇప్పుడు మాకు జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత తీసుకుని నష్టపరిహారం ఇప్పియాలి, లేకుంటే మా పరిస్థితి అధ్వానం అవుతుందని రైతులు బాధపడుతున్నారు. అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతులకి అవస్థ వచ్చింది. కాబట్టి బాధ్యులైన అధికారుల మీద ఎంబటే చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు న్యాయం చేయండి అని అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏం చేస్తారో.